అమ్మకాలు లేక డిస్కౌంట్‌లో అమ్ముకుంటున్న బంగారం వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి అంటే గనక ప్రస్తుతం సేల్స్ లేక డిస్కౌంట్‌లో అమ్ముతున్నారు. అయితే మన భారతదేశ వ్యాప్తంగా కూడా ఇండియాలో బంగారం రేట్ అయితే రోజు రోజుకి తగ్గుతుంది. యుద్ధం ఉన్న నేపథ్యంలో అందరూ బంగారం మీద పడతారేమో ఎక్కువగా పెట్టుబడులని చాలామంది అనుకున్నారు బంగారం రేటు పెరుగుద్దని. అయితే ఇప్పుడు బంగారం భారీగా తగ్గుతూ వస్తుంది. ఇక మరికొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి. వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగారంపై భారీ డిస్కౌంట్ అమ్మేసుకుంటున్న వ్యాపారులు. మిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న యుద్ధ ప్రభావంతో దుబాయ్‌లో బంగారాన్ని భారీ తగ్గింపుతో అమ్ముకుంటున్న పరిస్థితి నెలకొంది. యుద్ధ పరిస్థితుల కారణంగా విమాన రవాణా తీవ్రంగా ప్రభావితమవడంతో కీలకమైన బులియన్ ట్రేడింగ్ హబ్ అయిన దుబాయ్ నుంచి బంగారం సరఫరా దెబ్బతింది. ఇంకా ఆల్మోస్ట్‌గా విమాన సర్వీసులన్నీ నిలిచిపోయాయి కాబట్టి ఇక బంగారం అయితే గనక ఈ వేరే దేశాలకు సరఫరా అనేది లేదు. ఇక విమానాలపై ఆంక్షలు పెరిగిన షిప్పింగ్, బీమా ఖర్చుల నేపథ్యంలో చాలామంది కొనుగోలుదారులు కొత్త ఆర్డర్లు ఇవ్వడానికి కూడా వెనుకంజ వేస్తున్నారు. వెంటనే డెలివరీకి హామీ లేకపోవడంతో అదనపు ఖర్చులు చెల్లించడానికి కూడా ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ ఆర్డర్ ఇచ్చినా ఎప్పుడొస్తుందో కూడా తెలీదు. దాని మీద ఎవరు కూడా బుక్ చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో నిల్వ ఉంచుకున్న బంగారం అలాగే నిధుల ఖర్చులను భరించాల్సిన పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు వ్యాపారులు లండన్ గ్లోబల్ బెంచ్‌మార్క్ ధరతో పోలిస్తే ఔన్స్‌కు సుమారు $30 వరకు తగ్గించేస్తున్నారు. $30 వరకు తగ్గించి బంగారాన్ని అందిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఈ వారం మధ్యలో నుంచి కొంతమేర బంగారం విమానంలో లోడ్ చేసి దుబాయ్ నుంచి పంపించినప్పటికీ శుక్రవారం నాటికి చాలా సరుకు రవాణా ఆలస్యమైందని ఎకనామిక్స్ టైమ్స్ కథనం పేర్కొంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ముఖ్యంగా దుబాయ్ ఆసియా దేశాలకు బంగారం శుద్ధి చేసి ఎగుమతి చేసే ప్రధాన కేంద్రంగా ఉంది. అలాగే స్విట్జర్లాండ్, యూకే, కొన్ని ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే బంగారం కూడా దుబాయ్ ద్వారానే రవాణా అవుతుంది. అయితే టెహ్రాన్కు అమెరికా, ఇజ్రాయెల్‌కి మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్స్ అన్నీ కూడా మూసేశారు. ఇంకా వేరే మార్గం ఏముంది? సాధారణంగా బంగారాన్ని ప్రయాణికులు విమానాలు, కార్గోలో తరలిస్తారు. అంటే విమానాల ద్వారా. ప్రస్తుతం యూఏఈ నుంచి విమానాల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాల్సి వస్తుంది. అయితే భూ సరిహద్దులు దాటేటప్పుడు భద్రతా సమస్యలు ఉండడంతో సౌదీ అరేబియా లేదా ఒమన్ విమానాశ్రయాలకు భూభాగం మీదకి అధిక విలువ గల సరుకులు తరలించడానికి వ్యాపారులు ఆసక్తి చూపించడం లేదు. సో ఎక్కడికక్కడ బంగారం అక్కడ ఉండిపోవడం వల్ల అయితే గనుక ప్రస్తుతం ఖర్చుల నేపథ్యంలో ఔన్స్ బంగారం మీద $30 పైగా కొంచెం అటు ఇటుగా తగ్గించేసి మరి బంగారాన్ని అయితే అమ్ముతున్నారు వ్యాపారులు.